వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను గోబీ 65 తయారు చేయబోతున్నాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే రెస్టారెంట్ స్టైల్ రుచి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే ఈ గోబీ 65ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం నేను ఒక 500 గ్రాములు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే తీసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ వాటర్లో వేసుకోవాలి. క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదండి, అందుకని మనం కంపల్సరీ ఈ హాట్ వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకున్న తర్వాత కనీసం ఒక 3 నిమిషాలు మనము హాట్ వాటర్లోనే ఉంచాలి. మంట ఏమో అవసరం లేదండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 3 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచిన తర్వాత వేరే ప్లేట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, గోబీని అంతా కూడా ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా, పావు కప్పు కార్న్ఫ్లోర్, మీకు బాగా ఎక్కువ క్రిస్పీ కావాలనుకుంటే 2 స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. అలాగే 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్తో ఈ విధంగా చేసుకోండి, త్వరగా అయిపోతుంది మనకి. తర్వాత కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గ కారం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫుడ్ కలర్స్ ఏమీ వాడడం లేదండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకోండి. కొంచెం అంటే కొంచెం ఒక పించు సోడా, వంట సోడాను వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ ఇలా జారుడుగా పిండిని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము గోబీని వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఆ మిశ్రమం అంతా కూడా క్యాలీఫ్లవర్ పట్టేటట్టు కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి క్యాలీఫ్లవరు. చూడండి, కిందికి పైకి ఇలా స్లోగా తిప్పుకుంటూ పిండి అంతా కూడా క్యాలీఫ్లవర్కి పట్టేటట్లు కలుపుకోవాలి. కోటింగ్ అంతా కూడా పక్కాగా ఉండాలండి. చూడండి, ఈ విధంగా. ఒకవేళ మీకు కోటింగ్ తక్కువ వస్తే గిన ఎక్స్ట్రా కాస్త మైదా, కార్న్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి, సరిపోతుంది. తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ గోబీని వేసుకోవాలి. దూరం వేసుకోవాలండి, లేకపోతే ఒకటి దానికొకటి అతుక్కొని పోతాయి. చూడండి, ఈ విధంగా కొంచెం దూరం పాటిస్తూ గోబీని ఆయిల్లో జారవిడ్చుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు, కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి అప్పుడు మనము కదపాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. బాగా ఎర్రగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడి తింటారండి. చూడండి, బాగా ఎర్రగా కాలిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు మనము కాల్చేయొచ్చండి. ఇంకో వాయి కూడా వేసుకుందాం. సేమ్ ప్రాసెస్ అండి ఇది. ఇలా దూరంగా వేసుకోవాలి, ఒకదానికొకటి టచ్ కాకుండా. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. అలాగే చివరి వాయిలోన కాస్త పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుందాము. పచ్చిమిర్చి కూడా మధ్యలో నంచుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి కదండి. ఒకసారి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకుందాము. ప్రాసెస్ ఈజీ అండి, సులభంగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చూడండి, ఎర్రగా వేగిపోయినాయి.
ఇప్పుడు మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. హోటల్లో కంటే మన ఇంట్లో చేసినదే చాలా టేస్ట్గా ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు చివరిలో కొద్దిగా కరివేపాకును కూడా ఆయిల్లో వేసేసి వేయించుకుందాం. కరివేపాకు కూడా క్రంచీగా సూపర్గా ఉంటుందండి. ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకుంటే. వేగిపోయింది కరివేపాకు. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గోబీ రెడీ అయిపోయిందండి. సింపుల్ అండ్ టేస్టీ గోబీ 65 రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.